ఈ బొడ్డు హెర్నియా అనేది ఎలా అంటే ఇప్పుడు బిడ్డ కడుపులో ఉన్నప్పుడు రక్త సరఫరా తల్లి నుంచి బిడ్డకి వచ్చే రక్త కణాలు అన్నీ కూడా అంబెలికల్ కార్డ్ ద్వారా బిడ్డకి బొడ్డు ద్వారా వెళ్తూ ఉంటుందన్నమాట. బిడ్డ పుట్టినాక సుమారుగా 7-10 రోజుల్లో ఊడిపోతుంది. ఊడిపోయినాక ఒక వారంలో మొత్తంగా మానిపోతుంది. కానీ కొందరికి సుమారు ఒక 10% పిల్లల్లో అది పూర్తిగా మాననప్పుడు బొడ్డు దగ్గర ఉండే కండరాలు కొంచెం వదులుగా ఉండడం వల్ల లోపల ఉన్న పేగులు బొడ్డు ద్వారా బయటికి ఉబ్బుతూ ఉంటాయి. దీన్నే అంబెలికల్ హెర్నియా అంటాం. ఆ ఉబ్బడం అనేది బిడ్డ బాగా ఏడ్చినప్పుడు, మోషన్ వెళ్ళేటప్పుడు, మళ్ళీ తర్వాత బిడ్డ నిద్రించేటప్పుడు లోపలికి వెళ్తుంటుంది. ఇది పేగు బొడ్డు నుంచి కొంచెం బయటికి రావడం వల్ల అన్నమాట. దీనివల్ల పెద్ద సమస్య అయితే ఏమీ ఉండదు. ముఖ్యంగా ప్రీమెచ్యూర్ బేబీస్, నెలలు నిండకుండా ముందుగానే పెట్టిన బేబీస్లో, లో బర్త్ వెయిట్ బేబీస్, పుట్టినప్పుడు బరువు తక్కువ ఉన్న బేబీస్లో దీన్ని ఎక్కువగా చూస్తుంటాం. చాలా మటుకు దీనివల్ల పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. బిడ్డకి నొప్పి రావడం కానీ అలాంటిది ఉండదు. దీనివల్ల ఏడవడం అనేది కాదు, కానీ ఏడ్చినప్పుడల్లా ఇది ఉబ్బుతూ ఉంటుంది కాబట్టి చాలామంది పేరెంట్స్ దీనివల్ల నొప్పి వస్తుందేమో అనుకుంటారు. కానీ బిడ్డకి ఏమీ నొప్పి అయితే ఉండదు. అది బయటికి రావడం, లోపలికి వెళ్ళడం అన్నది జరుగుతున్నంత వరకు ఏమీ సమస్య కాదు. కానీ చాలా రేర్గా ఏడ్చినప్పుడు బయటకు ఉబ్బి మళ్ళీ లోపలికి వెళ్ళకుండా ఉంటుంది. ఇన్కార్సరేటెడ్ హెర్నియా అంటాం. అంటే బిడ్డ దాంతోపాటు మరీ ఎక్కువగా ఏడవడము, వామిటింగ్స్ చేయడము, తర్వాత బొడ్డు వాపు అనేది ఒకటేసారిగా పెద్దగా అయ్యి ఎర్రగా అయ్యి ముట్టుకుంటే బాబు ఏడవడము, ఇట్లాంటివి దాన్ని ఇన్కార్సరేటెడ్ హెర్నియా అంటాం. దానివల్ల అది ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాల్సిన కండిషన్. కానీ అది చాలా రేర్, దీంట్లో అంత కామన్గా చూసేది కాదు. సో అది కాకుండా మిగతా సమస్యలు అంటే జనరల్గా బిడ్డ పెరిగే కొద్దీ బై 1 year దానంతట అదే లోపలికి వెళ్ళడము, కండరాలు గట్టితనం పెరిగే కొద్దీ కండరాల మధ్యలో గ్యాప్ తగ్గుతుంది. తగ్గే కొద్దీ ఈ పేగు అన్నది లోపలే ఉండిపోయి హెర్నియా సమస్య దానంతట అదే తగ్గిపోయి బొడ్డు నార్మల్గా మోసిపోతుంది. జనరల్గా చాలామంది పిల్లలు ఒక 1 year వచ్చే వరకు ఆర్ 2 years వచ్చే వరకు దానంతట అదే కంట్రోల్ అయిపోతుంది. కానీ కొన్నిసార్లు 4-5 సంవత్సరాల వరకు కూడా ఇంకా ఆ హెర్నియా బొడ్డు బయటకే ఉండడము అలా ఉన్నట్లయితే దానికి కొన్నిసార్లు ఆపరేషన్ చేసి చిన్నగా ఆ కండరాలను దగ్గరికి చేర్చి పేగు లోపలికి పెట్టి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు వేరే సమస్యలలో కూడా అసోసియేషన్ లాగా కూడా ఉంటుంది. సో బేబీస్లో మిగతా ఏమైనా సమస్యలు ఉన్నాయా అన్నది కూడా జాగ్రత్తగా పరిశీలిస్తాము. కొన్నిసార్లు థైరాయిడ్ లోపం ఉంది అన్నప్పుడు కూడా దాంట్లో ఈ బొడ్డు హెర్నియా సమస్య ఎదురవుతుంది ఆ పిల్లల్లో. కొన్నిసార్లు వేరే సిండ్రోమ్స్ అనేవి ఉంటాయి. కొన్ని డౌన్ సిండ్రోమ్ అని, తర్వాత బిడ్డ బాగా లావుగా ఉండి బెక్విట్ వీడ్మన్ అని, అట్లాంటి సిండ్రోమ్స్లో కూడా కొన్నిసార్లు బొడ్డు హెర్నియా ఉంటుంది. కానీ ఆ పిల్లల్లో వేరే లక్షణాలు చాలా ఉంటాయి. వేరే లక్షణాలు అది డాక్టర్తో గుర్తిస్తారు. కానీ మిగతా ఏ సమస్యలు ఏమీ అబ్నార్మాలిటీస్ బేబీలో లేకుండా వట్టి బొడ్డు హెర్నియా అన్నది అంతగా కంగారు పడాల్సిన విషయం కాదు. చాలామంది పిల్లల్లో పెరిగే కొద్దీ కండరాలు గట్టిపడే కొద్దీ తగ్గిపోతుంది. కానీ బిడ్డ ఫస్ట్ నెల నుంచి 6 నెలలు వచ్చే వరకు మాత్రము పెరిగినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే మామూలుగా బిడ్డ బరువు, బిడ్డ మిగతా హైట్, సైజు కూడా పెరుగుతారు కదా. సో ఫస్ట్ 6 months వరకు మిగతా అన్నిటిలాగానే ఇది కూడా కొంచెం పెరిగినట్టుగా అనిపిస్తుంటుంది. కానీ మెల్లమెల్లగా 1 year వచ్చేటప్పటికల్లా చాలామంది పిల్లల్లో అది సైజు తగ్గడము, పేగు అన్నది లోపలికే ఉండడం, కండరాలు గట్టిపడి ఆ బొడ్డు దగ్గర ఉన్న గ్యాప్ తగ్గే కొద్దీ పేగు లోపలే ఉండి ఈ సమస్య కంట్రోల్ అవుతుంది. కొందరిలో కంట్రోల్ కానప్పుడు 4-5 సంవత్సరాల వరకు వెయిట్ చేసి అప్పుడు ఏమన్నా ట్రీట్మెంట్ ఇప్పించవచ్చు.